తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బంగ్లాదేశ్ లో మరోసారి సంక్షోభం తప్పదని సూచనలు కనిపిస్తున్నాయి. దానికి కారణం ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు యూనస్, ఆర్మీ చీఫ్ జమాన్ మధ్య నెలకొన్న విభేదాలే. ఎన్నికలు నిర్వహించాలని జమాన్ పట్టుబడుతుంటే ఎన్నికలు లేకుండా అధ్యక్షుడిగా కొనసాగాలని యూనస్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో విచిత్రం ఏంటంటే గతంలో యూనస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంలో జమాన్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు అతనే మరో అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరగాలంటూ పట్టుబడుతూ ఉండటం విశేషం. ఇకపోతే వీరి మధ్య విభేదాల కారణంగా బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యం నుంచి ఆర్మీ రూల్ వైపు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజామోదం లేదని, ప్రజలకు సంబంధం లేని పాలకుడు అయిన మహ్మద్ యూనస్ ఎన్నికలు పెట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ ఏడాదిలో ఎన్నికలు పెట్టాలని ఆర్మీ చీఫ్ అంటున్నాడు. కానీ ఇప్పుడే ఎన్నికలొద్దని, మరో ఏడాది లేకపోతే 5 సంవత్సరాల పాటు యూనస్ నే కొనసాగించాలని ఆయన మద్దతుదారులు ర్యాలీలు చేస్తున్నారు. ప్రజాప్రభుత్వాన్ని తరిమేసి తాను ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నామని, ఇప్పట్లో ఎన్నికలొద్దని యూనస్ పట్టుబడుతున్నారు. మరోపక్క ప్రజాపాలనలో బంగ్లా ఆర్మీ చీఫ్ నేరుగా జోక్యం చేసుకుంటున్నారు. విధానాలు ఖరారు చేస్తున్నారు. ఇది కూడా యూనస్ కు నచ్చటం లేదు. పాకిస్తాన్, చైనా విషయాలతో పాటు మయన్మార్ కు రహదారి నిర్మించాలని ఆయన కోరుతున్నారు. అక్కడి నుంచి రోహింగ్యాలు బంగ్లాదేశ్ కు స్వేచ్ఛగా వచ్చే మానవతా సాయం చేయాలని యూనస్ కోరుకుంటున్నారు. దీన్ని ఆర్మీ వ్యతిరేకిస్తోంది. ఈ పరిణామాలతో మహ్మద్ యూనస్ తన పదవికి రాజీనామా చేస్తానంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేయడంతో ఆయన మద్దతుదారులు, విద్యార్థులు మరోసారి రోడ్డెక్కి నిరసనలు చేసే ఛాన్స్ ఉంది. ఇక ఇదిలా ఉంటే గతంలో మహ్మద్ యూనస్ కు జామీన్ మద్దతుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన పట్ల అంత ఆసక్తిగా లేరు. ఆయనను తప్పించడానికి రెడీగా ఉన్నారు. దానికి ఎన్నికలే సరైన మార్గం అని అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే పాకిస్తాన్ లో ఆర్మీ లాగా పరోక్ష పాలన చేయొచ్చని అనుకుంటున్నారు. కానీ ఎన్నికల నిర్వహణకు యూనస్ అడ్డం పడితే ఆయనను పదవి నుంచి తప్పించి సైన్యమే పాలనా పగ్గాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.